రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే కృష్ణా జలాలు వచ్చిన తర్వాత వాటిని నికరమైనటువంటి దగ్గర వాటర్ తీసుకోవాలంటే 854 అడుగుల వరకు శ్రీశైలం దగ్గర నీళ్ళని ఆపాలి. ఆ తర్వాతన అప్పుడు ఆ నీళ్ళని పోతిరెడ్డిపాడుకి కన్వర్ట్ చేసుకోవాలి, పోతిరెడ్డిపాడుకి లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాతన నీళ్ళని కృష్ణాకి సంబంధించినటువంటి భూమి హక్కు కింద ఉన్నటువంటి లెక్క ప్రకారం కృష్ణా డెల్టాకి ఇవ్వాలి. బట్ అక్కడ అంత నిలవట్లేదు, నిలపనీయట్లేదు. తెలంగాణ అంతకంటే తక్కువ ఎత్తులో ఉండగానే నీళ్ళని అటుపక్కన లిఫ్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి పోటీగా లేదా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మరొక ఎత్తిపోతల పథకాన్ని జగన్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటారు. పర్యావరణ అనుమతులు దీనికి కేంద్రం ఇవ్వలేమని తేల్చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు ఈ పథకాన్ని ఏపీ చేపట్టినటువంటి దాన్ని వాస్తవంగా ఆ మధ్యకాలంలో దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. చేయలేకపోతున్నారంటే ఇప్పుడేమో అక్కడ వాళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు, కేంద్రం అనుమతి ఇవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఇప్పించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ రాయలసీమ నేతల మీద ఉంటుంది.